హాయ్ అందరికీ, వెల్కమ్ టు రేణూస్ చిట్ చాట్ ఛానల్. ఇవాళ దొడ్డు మిరపకాయల కూర చేసుకుందాము పచ్చి కొబ్బరి వేసి. మనము ఫస్ట్ మిరపకాయలలో ఇత్తులు తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరిని ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో మనము ఎండిన డ్రై మ్యాంగో పొడి వేసుకోవాలి. నేను ఇప్పుడు ప్యాకెట్ చూపించాను చూడండి, అలాంటిది 1.5 స్పూన్ వేసుకోండి. 1 స్పూను ధనియాల పొడి వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి. మంచి కలుపుకోవాలి. కారపొడి వేసుకోండి. జీలకర్ర వేసుకోండి. కొత్తిమీరని వేసుకోవాలి. ఓ పిడికడంత కొత్తిమీరని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చాలా మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మీరు చేసుకొని 10 నిమిషాల్లో మీకు మిరపకాయల కూర రెడీ అవుతుంది. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ని కూడా వేయండి. వేసి మంచిగా కలుపుకోండి. మనము చీర్చుకొని పెట్టుకున్న దొడ్డు మిరపకాయలు ఉన్నాయి కదా, దాంట్లో ఇది స్టఫ్ చేసి పెట్టండి. మంచిగా దాన్ని నిండా పెట్టాలి. నిండా పెడితేనే కూర మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఒక్క మిరపకాయ వేసుకుంటే మీకు అన్నం అంతా అవుతుంది. అంత బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ పడుతుంది, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఒక్కొక్క మిరపకాయను మంచిగా మన ప్యాన్లో పరుచుకోండి. నూనె ఉంటుంది, జాగ్రత్తగా వేసుకోండి. చిన్నగా స్విమ్ మీద పెట్టండి. పెట్టి మంచిగా ఈ దొడ్డు మిరపకాయలన్నిటినీ ప్యాన్లో వేసుకొని కలుపుకోవద్దు. వేసిన తర్వాత కొద్దిసేపు చిన్న మంట మీదనే పెట్టి మూత పెట్టాలి. మంచిగా వేగిన తర్వాత అవి కూర మంచిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఒక పక్క కాలిన తర్వాత ఇంకో సైడ్ కనుక్కొని మంచిగా చేసుకొని మిరపకాయల కూర మీకు 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. కానీ చిన్న ఫ్లేమ్ మీదనే పెట్టుకొని మీరు మిరపకాయల కూర చేసుకొని నాకు కమెంట్ చేయండి. ఓకేనా?